హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ముందుగా అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. సో అందరూ కూడా చక్కగా అయితే కనుక ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నానండి. అలాగే దుర్గమ్మ తల్లి అందరికీ కూడా ఆయురారోగ్యాలని అష్టైశ్వర్యాలని కూడా సుఖ సంతోషాలని ఇవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా అయితే కనుక కోరుకుంటున్నాను. సో ఇంకా ఈరోజు అయితే కనుక నేను షేర్ చేయడానికి తీసుకొచ్చినటువంటి కలెక్షన్స్ వచ్చేసి మనకి మీషో శారీస్ అండి. సో అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అన్ని లింక్స్ అయితే కనుక నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చెక్ చేసుకోండి, మీకు ఇందులోంచి ఏది నచ్చినా కానీ. సో మీరు ఈ ఫెస్టివల్ సీజన్కే కాదు, సో రాబోయే దసరా ఎలాగో అయిపోయింది, మనకి దీపావళి పెద్ద పండుగ ఉంది, తర్వాత కూడా మీరు కట్టుకోవడానికి చాలా ఫ్యాన్సీ కలెక్షన్ అయితే కనుక ఈ వీడియోలో షేర్ చేయడానికి కొన్ని డ్రెస్సెస్ అండ్ గౌన్స్ అండ్ కొన్ని శారీస్తో పాటుగా అయితే కనుక మంచి మంచి కలెక్షన్స్ని షేర్ చేయడానికి అయితే కనుక తీసుకొచ్చానండి. అన్నీ కూడా చాలా బాగుండేటువంటి ప్యాటర్న్స్ అనమాట. ఇప్పుడు నేను కట్టుకున్న టైప్ ఆఫ్ శారీ మనకి ఆరెంజ్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇదైతే కనుక బార్డర్ రాకోకుండా ఇట్లా మనకి ప్లెయిన్గా వచ్చింది. లైక్ ఈ కలెక్షన్స్ అన్నిటిని కూడా షేర్ చేస్తాను నేను మీకు. అండ్ ఇదైతే కనుక మనకి శారీ వచ్చేసి మన డ్రెస్ వచ్చి అయితే కనుక హ్యాండ్మేడ్ వర్క్లో అయితే కనుక చాలా లేటెస్ట్గా వచ్చిందండి. ఇది కూడా ట్రెండింగ్గా ఉంది. సో ఈ కలెక్షన్స్ అన్నిటిని కూడా షేర్ చేస్తాను. అన్ని లింక్స్ అయితే కనుక ఒక్కటే లింక్ ఉంటుందండి డిస్క్రిప్షన్లో. ఆ లింక్లో అన్ని లింక్స్ అయితే కనుక మీకు అందులో ఉన్నాయి. సో మీరు ఏ డిఫరెంట్ లైక్ డ్రెస్, గౌన్, శారీ తీసుకోవాలని అనుకుంటారో దాన్ని బట్టి క్లిక్ చేశారంటే కనుక డైరెక్ట్గా మీరు మీషోలోకి వెళ్ళిపోతారు. కార్ట్లో వేసుకోండి, తీసేసుకోండి. శారీ అయితే శారీ, డ్రెస్సెస్ అయితే డ్రెస్సెస్, సో గౌన్ అయితే గౌన్. ఫస్ట్ అయితే కనుక ఈ శారీ మీకు షేర్ చేస్తానండి. చాలా బాగుంది, చాలా లేటెస్ట్గా వచ్చింది. ఇట్లా అయితే కనుక మనకి జరీ బార్డర్తో ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తుంది. దీనిలో కూడా డిఫరెంట్ వెరైటీస్ని డిఫరెంట్ బ్లౌజెస్తో కూడా మీకు షేర్ చేశాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే కనుక కొత్తగా మనకి ఈ పేరుతో అయితే కనుక మనకి లాంచ్ అయిందనమాట. సో శారీ మొత్తం ఓవరాల్గా మనకి ఇట్లాగా చెక్స్ ప్యాటర్న్ అయితే కనుక తీసుకున్నారు. పైన సైడ్ అయితే కనుక బార్డర్ కాంబినేషన్ వస్తుంది. సో శారీ ఓపెన్ అయినట్లయితే కనుక అండి మొత్తం అంతా కూడా లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది మనకి. ఇదైతే కనుక సారీ పళ్ళు పార్ట్, ఇదైతే కనుక బార్డర్ అండి. మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక మనకి సారీ అనేది చెక్స్ ప్యాటర్న్లో అయితే కనుక ఇలా హైలైట్ అయిపోయింది. సో దీనికి చెప్పాలంటే గోల్డ్ కలర్ దగ్గర నుంచి మనం ఇంకా ఎనీ అదర్ కాంట్రాస్ట్ బ్లౌజెస్తో కూడా చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు. సో మనకైతే కనుక కట్టినప్పుడు కూడా లుక్ అనేది చాలా బాగా కనబడుతుంది. బికాజ్ మంచి డార్క్ బ్లూ కాన్సెప్ట్ అండ్ చెక్స్ ప్యాటర్న్ ఇప్పుడు ట్రెండింగ్. అండ్ ఇలాంటి బార్డర్ వింటేజ్ లుక్లో ఇప్పుడు బాగా హైలైట్ అవుతుంది కదా అండి. ఆ పరంగా అయితే కనుక నేను మీకు ఇది నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో కంప్లీట్గా అయితే కనుక ఓవరాల్ శారీ లుక్ మనకి ఇది ఇలాగే వస్తుంది, బాడీ అంతా కూడా. అండ్ అటు సైడ్ మీకు ఎలాగో పళ్ళు చూపించాను. ఇదైతే కనుక మనకి శారీ యొక్క కట్టి చెంగు పాయింట్ అండి. సో ఇది బ్లౌజ్ అయితే కనుక మనకి ఇట్లాగా డిజైనర్ బ్లౌజ్ అనేది దీనికి సపరేట్గా వచ్చేసింది. ఇలా మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్ కాన్సెప్ట్లోనే మనకి వీవింగ్ అయితే కనుక తీసుకున్నారు. ఇది కంప్లీట్గా అయితే కనుక బ్లౌజ్ డిజైన్ అండి. సో ఇది మీకు ఫ్రంట్ డిజైన్ అంతా ఈ విధంగా వచ్చింది, బ్యాక్ అయితే ఇలా వస్తుంది. సో లైనింగ్ అయితే కనుక వేయించేసుకుని మనమైతే కనుక స్టిచ్చింగ్ అనేది చేయించేసుకోవడమే. సో రెండు కలిపి అయితే కనుక మనకు ఒక సారీ అండ్ బ్లౌజ్తో సెట్ అయిపోయింది. కావాలనుకునే వాళ్ళు చూసుకోండి. బ్లౌజ్ని మళ్ళీ మనం వేరే వాటికి కూడా రిపీట్ చేసుకుని కూడా చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు. అండ్ అదర్ బ్లౌజెస్ని కూడా అయితే కనుక శారీస్కి కూడా చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అయితే కనుక అండి ఈ లెనిన్ కాటన్ శారీ. ఈ కాటన్ శారీతో కూడా మల్టీ బ్లౌజెస్ని అయితే కనుక మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అండి. శారీ అయితే డిఫరెంట్ కలర్స్తో బర్డ్స్ డిజైన్తో అయితే కనుక చాలా సింపుల్గా వచ్చేసింది. ఇలాంటివి తర్వాత కూడా మీరు ఆఫీస్ వేర్ లైక్ అట్లా కూడా అయితే కనుక ఫ్యాన్సీగా కట్టుకుని వెళ్ళొచ్చు అనమాట. సో మీ అందరికీ కూడా తెలుసు, పర్సనల్గా కూడా నాకు లెనిన్ కాటన్స్ అనేది బాగా ఇష్టం, బాగా నప్పుతాయి అనేది నా ఫీలింగ్ అనమాట. సో మనకి లో మెయింటెనెన్స్ శారీస్ అండ్ కట్టుకుంటే నిండుగా ప్రజెంట్ చేసేవి అండర్ బడ్జెట్లో వచ్చేవి ఏమైనా ఉంటే మాత్రం ఫస్ట్ కేటగిరీలో నాకు లెనిన్ కాటన్సే అనిపిస్తాయండి. కాబట్టి తప్పకుండా మనం ట్రై చేయొచ్చు, లైట్ వెయిట్ ఉంటుంది. ఇదైతే కనుక మనకి పళ్ళు దగ్గర నుంచి అయితే కనుక శారీ మొత్తం అంతా కూడా ఇలాగే వెళ్తుంది. కంటిన్యూషన్ అయితే కనుక శారీ మనకి ఈ విధంగా వచ్చేసింది అనమాట. ఇది మామూలుగా పైన కూర్చోళ్ళ పార్ట్ సైడ్ అండ్ కింద అయితే కనుక మనకి ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఏదైతే డిజైన్ వచ్చిందో శారీలో ఈ బర్డ్స్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇలాగే వచ్చిందండి. సో ఒకసారి కాంబినేషన్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అండ్ నేను శారీ బ్లౌజ్ అయితే కనుక చూపిస్తున్నాను. ఇదైతే కనుక బ్లౌజ్ 80 సెంటీమీటర్లో వచ్చిందండి. సో లెనిన్ కాటన్స్ ఇష్టపడే వాళ్ళకు కూడా ఇది పర్ఫెక్ట్గా అయితే కనుక సెట్ అవుతుంది. అండ్ ఇదైతే కనుక పైన సైడ్ వచ్చినటువంటి శారీకి బార్డర్ డిజైన్. ఇదైతే కనుక ఓవరాల్గా శారీ కాన్సెప్ట్ అనేది ఇలా వస్తుంది. సో కావాలనుకునే వారు చూసుకోండి. డిఫరెంట్ బ్లౌజెస్తో కూడా చక్కగా మనం అయితే కనుక దీన్ని హైలైట్ చేసుకోవచ్చు. లైక్ బ్లూ, రెడ్ అండ్ మనకైతే కనుక ఈ చాక్లెట్ బ్రౌన్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, పింక్, ఆరెంజ్, లైక్ ఎనీ బ్లౌజెస్తో మీరైతే కనుక దీన్ని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ అయితే చేసుకోవచ్చు. సో శారీ అయితే కనుక క్లాస్ ఉంటుందండి లుక్ అయితే కట్టిన తర్వాత. సో మనం మంచి బ్లౌజ్తో కడితే మాత్రం
రేట్ గురించి అని కాదు కానీ ఏదైనా కానీ చక్కగా కనబడుతుంది. సో బ్లౌజ్ పర్ఫెక్ట్గా మీరు సెట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక అండి ఆరెంజ్ శారీ, ఇదైతే కనుక బార్డర్లెస్ శారీ అని చెప్పొచ్చు. మనకైతే కనుక ఇవి చాలా తొందరగా స్టాక్ అవుట్ అయిపోతున్నాయండి. అంటే ఆరెంజ్ అసలు క్రేజ్ ఏమో నాకు అర్థం కావట్లేదు, అలా వస్తున్నాయి ఇలా అయిపోతున్నాయి, అలా వస్తున్నాయి ఇలా అయిపోతున్నాయి. కాబట్టి ఇది కూడా చూడాలి నేను, స్టాక్ అవైలబిలిటీ ఉందా లేదా ఏంటి అనేసి. ఐ థింక్ 1000 రూపీస్ అబోలో అయితే కనుక మనకి శారీ వచ్చేస్తుంది. అండ్ శారీ ఓపెన్ అయిన తర్వాత అయితే కనుక శారీ మనకి ఇదంతా కూడా బ్లౌజ్ అండి. బార్డర్ బేస్తో అయితే కనుక కంప్లీట్ మనకి ఈ విధంగా అయితే కనుక వచ్చింది బార్డర్తోని. ఓకే, ఇదంతా కూడా బూటీ కాన్సెప్ట్తో ఇక్కడ వస్తుంది అనమాట. మీకు బ్యాక్ సైడ్ చూస్తే అర్థమవుతుంది బ్లౌజ్ కూడా. ఇదంతా కూడా మనకైతే కనుక శారీకి వచ్చే ఏదైతే బార్డర్, అంటే అక్కడ బార్డర్ రాలేదు కానీ దీనికి ఇచ్చారు, దీనికి బర్డ్ రాలేదు, అంతే డిఫరెన్స్. సో ఇదైతే కనుక మనకి శారీలో కూడా మనకి అక్కడక్కడ కూడా ఈ బర్డ్ అండ్ ఫ్లవర్ కాన్సెప్ట్తో అయితే కనుక మనకి ఇక్కడ చూడండి ఒక ఫ్లవర్ మీద బర్డ్ వాలింది ఆ ప్యాటర్న్. ఇదంతా కూడా మనకైతే కనుక జరీ బూటీతో శారీని చాలా సింపుల్గా హైలైట్ చేశారు. పింక్ కలర్ వాటితో కూడా మీరు చక్కగా అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. రెడ్తో కూడా అయితే కనుక శారీ అనేది కట్టి మనం లుక్ అయితే కనుక హైలైట్ చేసుకోవచ్చు అండి. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటివి, బట్ నేను తొందరగా అయిపోతున్నాయి తీసుకొచ్చినా కానీ ఇంతకుముందు 2 కూడా నేనైతే మాత్రం చూపించుకోకుండానే పక్కన పెట్టాల్సి వచ్చింది, బికాజ్ అవి ఇప్పటికీ కూడా రీస్టాక్ అవ్వలేదండి. సో చూద్దాము, ఒకవేళ అయితే కనుక నేను మీకు వాటిని కూడా డెఫినెట్గా అయితే కనుక ఇస్తాను. రీసెంట్గా ఒక శారీ అండి, మన ఇది ఎల్లో రెడ్ అండ్ బ్లూ పైన ఒక శారీ కట్టుకున్నాను. నేమ్ నాకు ఐడియా రావట్లేదు, దాని పర్టికులర్ టైప్ ఆఫ్ అయితే కనుక ఉంటుందన్నమాట. ఫోటో పెడతాను నేను యాక్చువల్గా. అది ఇప్పుడు రీస్టాక్ అయిందండి. ఎవరైనా ఒకవేళ తీసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్గా ఒకసారి అయితే కనుక లింక్ ఇస్తాను. చాలామంది అడిగారండి, నాకు రావట్లేదు. మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్, మైసూర్ సిల్క్ శారీస్ ఆ టైప్ ఆఫ్ స్ట్రైక్ అవ్వట్లేదు నాకు ప్రజెంట్ దాని నేమ్. ఎల్లో కలర్ అండి, డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. లింక్ పెడతా ఈ వీడియోలో అయితే కనుక. నేను మళ్ళీ అయితే కనుక దాన్ని నేను షార్ట్ వీడియో కూడా రిపీట్ పోస్ట్ చేయాలనుకుంటున్నాను అనమాట, బికాజ్ ఇప్పుడు మళ్ళీ అయితే రీస్టాక్ అయింది. అది ఎవరైనా తీసుకోలేదనుకుంటే మీరు శారీ చూస్తే డెఫినెట్గా మీకు ఐడియా వచ్చేస్తుందండి. మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో శారీ చూడండి, ఎల్లో బ్లూ రెడ్ ఈ 3 కాంబినేషన్స్ ఉంటుందన్నమాట. ఆ శారీ చాలామంది అడిగారండి. సో ఒకసారి చూడండి, మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా తీసుకోండి. ఇదైతే కనుక జరీ కాంబినేషన్లో అయితే కనుక సిల్వర్ కాంబినేషన్లో మనకి ఆరెంజ్లో వస్తున్నటువంటి డిఫరెంట్ ప్యాటర్న్. ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే కనుక తప్పకుండా తీసుకోవచ్చు. సో ఇదైతే కనుక ఓవరాల్ శారీ. ఇదైతే కనుక మనకి పళ్ళు అనేది కూడా బ్రోకెట్ అండ్ విత్ కంటిన్యూషన్ శారీ బార్డర్స్ 2 సైడ్లో కూడా వచ్చేసేస్తూ అయితే కనుక ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ ఎలాగో ఉంది కాబట్టి అందుకోసం అయితే కనుక తెప్పించడం జరిగింది. సో కంప్లీట్ అయితే కనుక లుక్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. సో చూసుకోండి, నచ్చిందని అనుకుంటే కనుక లింక్ నేను ప్రొవైడ్ చేసేసాను. నెక్స్ట్ అయితే మరొక డిజైన్ అండి. ఈ డిజైన్ యాక్చువల్గా నేను ఇంకా కొంచెం ముందు ఇవ్వాల్సింది, ఇది వచ్చి చాలా రోజులు అయింది కానీ నాకు అసలు ఇది ఇవ్వడానికి అవ్వలేదన్నమాట. ఈ సారీ ఇదేంటంటే మనకి ఈ సారీ మీద మొత్తం ఇట్లా షివోరి టైప్ ఆఫ్ ప్రింటెడ్ లాంటిది ఉంటుందండి. బట్ దీని అందం అంతా కూడా దీనిపైన అయితే కనుక వచ్చినటువంటి ఈ పళ్ళు డిజైన్ ఏదైతే వచ్చిందో ఇది బాగా హైలైట్ అవుతుంది అనమాట. ఇది మనకైతే చక్కగా అమ్మవారి రూపం ఉంటుందండి ఈ విధంగా. అది దీని అందం. యాక్చువల్గా నేను ఇచ్చేద్దాం అనుకున్నా కానీ ఎక్కడికక్కడ నాకు అలాగే అయిపోయింది. సో ఎవరైనా ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే కనుక ఇలాంటి ప్రింటెడ్ టైప్ ఆఫ్ థీమ్ ఇష్టం ఉంటుంది అనుకుంటే కనుక ఒక్కసారి చూడండి. ఇదైతే కనుక మనకి దుర్గామాత కంప్లీట్గా అయితే కనుక ఈ విధంగా వచ్చేసింది. ఇదంతా కూడా శారీ కాంబినేషన్ జార్జెట్ మెటీరియల్ పైన ఉంటుంది. చాలా మంచి క్వాలిటీ జార్జెట్ అండ్ ఇట్లా షేడెడ్ షిబోరీ పైన అయితే కనుక ఈ పర్టికులర్ ప్యాటర్న్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. ప్లెయిన్ అండ్ మనకైతే కనుక కనకాంబరం టైప్ ఆఫ్ కలర్ అని చెప్పొచ్చు అనుకుంటున్నానండి ఇదైతే బ్లౌజ్ అనేది. సో ఇదైతే కనుక సింపుల్ ప్లెయిన్ బ్లౌజ్తోని శారీ అనేది మనకి ఈ విధంగా హైలైట్ అయింది సింపుల్ బార్డర్తోని. సో కట్టుకున్నప్పుడు కలర్ కూడా బాగా కనపడుతుంది. సో మీకు ఆ ప్రింట్ అనేది హైలైట్ అవుతుంది అని అనుకుంటే కనుక మీరు తీసుకోవచ్చు. నేను యాక్చువల్గా దీనికోసమే తెప్పించాను, వచ్చి చాలా రోజులైంది కానీ ఈ సారీ నాకు ఇవ్వడం అసలు అవ్వలేదన్నమాట. అందుకోసం అది పెండింగ్ అయిపోయింది ఆ సారీ నాకు. ఇప్పుడు షేర్ చేశాను యాక్చువల్లీ. నెక్స్ట్ అయితే కనుక 3 పీస్ సెట్ అండి. ఒకటైతే కనుక షేర్ చేస్తాను. యాక్చువల్గా ఇది కూడా చాలా రోజుల ముందే వచ్చేసింది నాకు, బట్ నాకు చూపించడానికి ఇది కూడా అవ్వలేదు. ఫెస్టివల్కనే తెప్పించాను యాక్చువల్గా దీన్ని కూడా. అండ్ ఇదైతే కనుక ఫ్రంట్ అంతా కూడా ఇట్లా మనకి హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక వచ్చింది. ఎలిఫెంట్ కాన్సెప్ట్తో విత్ లైనింగ్లో అయితే కనుక వచ్చి సింపుల్ గోటా లేస్ అండ్ హ్యాండ్స్తో అయితే కనుక కంప్లీట్ డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది. సో కావాలనుకునే వారు ఒక్కసారి చూడండి, నచ్చింది అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు. మంచి కాంబినేషన్ పైన అయితే కనుక వచ్చిందండి. మంచి డార్క్ వైన్కి ఏంటంటే సేమ్ కలర్ బాటమ్ ఇచ్చేసి దానికి వచ్చేస్తే కనుక మనకి చక్కగా వైట్ కలర్ ప్రింటెడ్ థీమ్తో
అయితే కనుక మనకి దుపట్టా అనేది వేశారనమాట. సో స్ట్రైట్ కట్లో అయితే కనుక మనకి బాటమ్ అనేది ఈ విధంగా వస్తుంది. నేను ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ క్లియర్గా చెప్తున్నానండి. ఇంకేమైనా డౌట్ ఉందనుకుంటే తప్పకుండా మీరు నాకు కామెంట్లో కూడా పెట్టొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇదైతే కనుక దుపట్టా కాంబినేషన్ అనేది సింపుల్గా అయితే కనుక ఈ విధంగా వచ్చిందనమాట. ఇట్లా ప్రింటెడ్ థీమ్తో తీసుకున్నారు. మీరు ఇంకేదైనా అదర్ పట్టు బెనారస్ టైప్ ఆఫ్ వర్క్ రిలేటెడ్తో కూడా మీరైతే కనుక లైక్ ఈ డ్రెస్కి మిక్స్ అండ్ మ్యాచ్గా కూడా అయితే కనుక చేసుకోవచ్చు. ఇదైతే కనుక కంప్లీట్గా డ్రెస్ యొక్క డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడానండి. ఇంకొక గౌన్ కూడా తీసుకొచ్చాను. యాక్చువల్గా ఇది వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడే జస్ట్ షార్ట్ వీడియో చేశాను అనమాట. నాకు ఇది కూడా బాగా అనిపించింది. స్క్వేర్ నెక్ పైన అయితే కనుక వచ్చేసి షార్ట్ స్లీవ్స్, రఫుల్ స్లీవ్స్ టైప్ అయితే కనుక ఫ్రిల్స్ కాన్సెప్ట్తో కంప్లీట్ జార్జెట్ మెటీరియల్ అండ్ ప్రింటెడ్ థీమ్తో అయితే కనుక వచ్చిందండి. సూపర్ ఉంది అసలు. వైట్ కలర్ మీద చమక్కని మెరిసిపోతుంది ఈ డిజైన్ అయితే. తప్పకుండా ట్రై చేయండి అండి, హైలీ రికమెండెడ్. అండ్ ఒక మ్యామ్ నాకు ఇది పర్సనల్గా పంపించారు ఇన్స్టాగ్రామ్లో. పంపించి నాకు దీన్ని రివ్యూ చేయండి మేడం, మీరు చెప్తే నాకు చాలా అర్థమవుతుంది, లైక్ తీసుకోవాలా వద్దా, ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా మీరు క్లియర్గా చూపిస్తారని చెప్పారు. మ్యామ్ ఇదిగోండి మీ గౌన్. నేను ఆ రోజు తనకి చెప్పాను అనమాట ఇన్స్టాలో, తప్పకుండా నేను ట్రై చేస్తాను అని. తను నాకు ఈ లింక్ అక్కడ పంపించారు యాక్చువల్గా. సో నేను అప్పుడు ఇదైతే కనుక చూశాను అనమాట. సో దానికోసం అయితే తెప్పించాను. ఇంకొంచెం ముందే ఇవ్వాల్సింది మ్యామ్, యాక్చువల్గా వచ్చి చాలా రోజులు అయిపోయింది నాకు. ఇది యాక్చువల్ 10 days పైన అయిపోయింది. ఎక్కడ కూడా నాకు అవ్వలేదనమాట. ఫెస్టివల్ క్లీనింగ్స్ ఒక పక్క, లైక్ ఈ సెలబ్రేషన్స్ నవరాత్రి పూజ ఒక పక్క నాకు అవ్వలేదనమాట. అందుకోసం కొన్ని డిలే అయిపోయినాయి ఇలాగే. సో అవన్నీ కూడా ఈరోజు ఇచ్చేస్తున్నాను. సో మనకి రాబోయేది కూడా 4th దివాళీ సేల్ కూడా స్టార్ట్ అవుతుందండి. ఏదైనా తీసుకోవాలనుకుంటే కనుక ఫాస్ట్గా తీసేసుకోండి. ఇంకా కూడా కలెక్షన్స్ నేనైతే దివాళీ వరకు లేటెస్ట్వి చాలా ఆర్డర్ పెట్టేస్తాను. డిఫరెంట్ కంటెంట్స్ మీద ఎవ్రీడే కూడా పోస్టింగ్ చేస్తూనే వస్తాను. హ్యాపీగా మీకు ఇందులోంచి ఏది నచ్చినా అయితే లేట్ చేయకుండా తీసేసుకోండి, సరేనా. పైగా సేల్ ఉంది అప్ టు 80%. దెన్ ఇంకా కూడా బెస్ట్ ప్రైస్లో అయితే కనుక మనకు వచ్చినట్లే. అండ్ ఇదైతే కనుక ఒకసారి క్లోజప్ లుక్ చేసేసుకోండి. ఇదైతే కనుక సింపుల్గా ఇట్లా డబుల్ స్టెప్ అని అయితే కనుక స్లీవ్స్ అనేది తీసుకున్నారండి. లైనింగ్ వచ్చింది. ఈ పర్టికులర్ డిజైన్ చాలా బాగా కనపడుతుంది, అట్రాక్టివ్గా అయితే కనుక ఉందన్నమాట. ఫ్లేర్ కూడా చాలా బాగుంది, వేసుకుంటే బాగా కనబడుతుందండి వైట్ మీద ఈ పర్టికులర్ డిజైన్ అనేది. కావాలనుకునేవారు చూసుకోండి, సైజెస్ దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. నేను ఎల్ సైజ్ తీసుకున్నాను, మీకు మేబీ కనపడుతుందని అనుకుంటున్నాను. సో ఎల్ ట్యాగ్, ఓకేనా. సో ఇవి మన కలెక్షన్స్ అండి, నచ్చాయనే అనుకుంటున్నాను. అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసాను. ఇక్కడ మనకి బక్రం స్టిఫ్నెస్ కూడా ఉందండి అనుకుంటున్నాను. దేనికో వచ్చినట్టు అనిపించింది, తగిలింది ఇప్పుడు నాకు. లైనింగ్కి వచ్చింది. ఓకే, సో బయటికి మనకి మామూలుగా ఇది ఇలా కనపడినా కానీ స్టిఫ్నెస్ వల్ల కూడా చక్కగా అయితే కనుక గౌన్ అనేది మనకి పర్ఫెక్ట్గా లుక్ అనేది కనపడుతుంది అనమాట. ఇవన్నీ కలెక్షన్స్ నచ్చాయనే అనుకుంటున్నాను. సో చక్కగా అయితే కనుక మీరందరూ కూడా ఈ విజయదశమికి ఫెస్టివల్ అనేది చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అలాగే చక్కగా సాయంత్రం పాసిబుల్ అయితే కనుక తప్పకుండా గుడికి వెళ్ళండి, అండ్ మేము కూడా వెళ్తాము. సో మనకి జమ్మి చెట్టు పూజ జరుగుతుంది అండ్ జమ్మి ఆకులు కూడా తెచ్చుకుంటాం కదా, బంగారం అని చెప్తాము. సో అవి కూడా తప్పకుండా కలెక్ట్ చేసుకోండి. మీ మెయిన్ ప్లేసెస్ లైక్ గోల్డ్ బాక్సెస్ కావచ్చు, డబ్బులు పెట్టుకునే ప్లేసెస్ కావచ్చు, అట్లా పెట్టుకుంటే కూడా మనకి చాలా మంచిది అనమాట. అంటే లైక్ అవి ఒక బంగారంగానే భావిస్తాం మనం. అది సరే అండి, బాయ్ టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్, మళ్ళీ కలుద్దాం.